హాయ్, నేను ఎన్ఎస్వి. ఈ మధ్యకాలంలో ఐటీఐ వాళ్ళకి రిటన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఏవైతే టెక్నికల్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ చేశారు రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత. అసలు ఈ ట్రేడ్ టెస్ట్లోకి ఏమేమి వస్తాయి, ఈ ట్రేడ్ టెస్ట్లో ఏమేమి కండక్ట్ చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నార్మల్గా పవర్ సెక్టార్స్ అన్నిటికి ఒకలాను, రీసెర్చ్ సెంటర్స్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీసు లేదా పబ్లిక్ సెక్టార్స్ అన్నిటికీ కూడా మరోలాను ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ స్కిల్ టెస్ట్ యొక్క ప్రోగ్రామ్ని రీసెంట్గా జరిగినటువంటి డిఆర్డిఓ, ఇస్రో, బార్క్, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, ఇలా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు జేఎల్ఎం ఇలాంటి వాటిలో ఏ విధంగా అయితే జరిగిందో దాని ప్రాసెస్ని బేస్ చేసుకొని ఇంతకుముందు జరిగినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. పర్టికులర్గా రీసెర్చ్ సెంటర్స్ డిఆర్డిఓలో ఏదైతే జరుగుతుందో ప్రాసెస్ అది మాత్రమే కొంచెం ఎక్స్పెన్సివ్గాను, గట్టిగాను, స్ట్రెస్గాను ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్నే ఫాలో అవుతాయి. అంతకన్నా ఎక్సెస్ మోడ్ అయితే ఉండదు. కాబట్టి మనం డిఆర్డిఓలో స్కిల్ టెస్ట్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ని కంప్లీట్గా తెలుసుకోగలిగితే కనుక రిమైనింగ్ అన్నిటికీ కూడా అప్లికేబుల్. కానీ ఎక్సెప్ట్ ఒక ఐటీ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి మాత్రం డిఆర్డిఓ, ఇస్రో, బార్క్, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్లో ఒకలాను, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోను మరియు జూనియర్ లైన్మెన్ ఏపీ, తెలంగాణలో మరొకలాను ఉంటుంది. సో ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్స్ డిఫరెంట్గాను, రిమైనింగ్ అన్నీ డిఫరెంట్గాను ఉంటుంది ఒక ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. పర్టికులర్గా ఈ వీడియో ఐటీఐ ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళందరికీ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. పర్టికులర్లీ ఇప్పుడే చెప్పానుగా, పర్టికులర్లీ రీసెర్చ్ సెంటర్స్ అన్నిటిలోనూ ఒకేలా ఉంటుంది. సో ఇందులో జాబ్ యొక్క వర్క్ ఆర్ ప్రాక్టికల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి లాగ్ నోట్స్ ఆర్ లాగ్ బుక్ రాయడం, 2 వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్ చేయడం, 3 వచ్చేటప్పటికి వైవా ఉంటుంది. లాగ్ బుక్ అంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, లేదా ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఏ టు జెడ్ రిజల్ట్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఏ టు జెడ్ రాయడాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ మీద పెన్తో రాయడాన్ని లాగ్ బుక్ నోట్ అని అంటాం. సో రెండోది వచ్చేటప్పటికి ప్రాక్టికల్స్, దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్స్ ఎలా చేస్తాం. మూడోది చేసినటువంటి వర్క్ మీద, చేసినటువంటి జాబ్ మీద, చేసినటువంటి ప్రాక్టికల్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా మీరు ఏ ట్రేడ్ అయితే చదువుకున్నారో ఆ ట్రేడ్ థియరీ మీద కానీ, ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీద కానీ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ప్రాసెస్లు కూడా ఎలా ఉంటాయి అని అంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఓన్లీ ప్రాక్టికల్స్ మాత్రమే ఉంటాయి. టైం లేనప్పుడు చాలా షార్ట్ పీరియడ్లో, ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ని బేస్ చేసుకొని ఒక టేబుల్ మీద కంప్లీట్గా ఎక్విప్మెంట్స్ లేదా జాయింట్స్ లేదా జాబ్స్ లేదా లైక్ వైరింగ్ రిలేటెడ్వి, ఫిట్టర్ అయితే కనుక జాబ్స్ రిలేటెడ్వి, ఇవన్నీ టేబుల్స్ మీద డిఫరెంట్ టేబుల్స్ మీద పెట్టి ఒక 5 డిఫరెంట్ పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోమని మనకే చాయిస్ ఇచ్చి ఆ 5 పార్ట్స్ గురించి ఏ టు జెడ్ మెజర్మెంట్స్ దగ్గర నుంచి మెటీరియల్స్ వరకు ఏ టు జెడ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మూడింటిలో ఏదో ఒక్కటే అడగొచ్చు, లేదా ఏవైనా 2 ఉండొచ్చు. ఒక్కొక్కసారి డిఆర్డిఓ లాంటి వాటికి, ఇస్రో లాంటి వాటికి 3 ప్రాసెస్లు కూడా ఉంటాయి. అంటే లాగ్ నోట్బుక్ క్లియర్గా రాయాలి, ప్రాక్టికల్స్ చేయాలి, వైవా కూడా ఫేస్ చేయాలి. సో నేను అంటున్నాను, రీసెంట్గా ఒక హెచ్పిసిఎల్లో స్కిల్ టెస్ట్ డిప్లొమా వాళ్ళకి జరిగింది వైజాగ్లో. వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాక్టికల్స్ లేవు. కంప్లీట్గా వెళ్ళిన దగ్గర నుంచి ఓన్లీ వైవా క్వశ్చన్స్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ వైవా క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో మరొకలా ఉంటుంది. కానీ మనం ట్రేడ్ టెస్ట్కి వెళ్ళే ముందు ఈ 3 మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే లాగ్ కంప్లీట్గా ఎలా రాయాలో నేర్చుకోవాలి. సెకండ్,
సెలెక్టెడ్గా కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే పర్టికులర్లీ ఎలక్ట్రీషియన్కి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్కి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఫిట్టర్కి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, మిషనిస్ట్కి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా ప్రతి ట్రేడ్కి కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ ప్రాక్టికల్స్ అన్నిటితోనూ కూడా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క వీడియో చెప్పి నేను విడిగా సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది త్వరలోనే. సో ప్రస్తుతానికి అందరికీ కామన్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే ఐడియా రావడం కోసం మాత్రమే ఈ మొదటి వీడియో చేయడం జరుగుతుంది. వేరేజ్ లాగ్ నోట్స్లో మేజర్గా ఈ 7 కంటెంట్స్ ఉండాలి. 1 ఎయిమ్ ఉండాలి, 2 మెటీరియల్ రిక్వైర్మెంట్, అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఎయిమ్లో రాయాలి. ఆ చేయడానికి, ఆ ఎక్విప్మెంట్ చేయడానికి, ఆ ప్రాసెస్ చేయడానికి ఏవైతే మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉందో మెటీరియల్స్ రాయాలి. అలానే ఆ మెటీరియల్స్ అన్నిటిని అలైన్ చేయడానికి ఏ టూల్స్ కావాలో టూల్స్ రిక్వైర్మెంట్ రాయాలి. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆర్ డ్రాయింగ్, మెకానికల్ ఆర్ ఫిట్టర్లో అయితే డ్రాయింగ్ అని అంటాము, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే సర్క్యూట్ డయాగ్రామ్ అని అంటాం. సో మనం ఏదైతే ప్రాక్టికల్ చేయాలనుకుంటున్నామో దాన్ని కంప్లీట్గా డ్రాయింగ్ రూపంలో డ్రా చేయాలి. 6th వన్ వచ్చేటప్పటికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, 7th వన్ వచ్చేటప్పటికి రిజల్ట్స్. ఇది నాట్ ఫర్ పవర్ సెక్టార్, పవర్కి రిలేటెడ్గా సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధం లేదు, రిమైనింగ్ వాటి కోసం మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాం. ఇదే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి వెళ్తే కనుక ఐటీ ఎలక్ట్రీషియన్ వాళ్ళు రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత 1:3 రేషియోలో ఈ టెస్ట్లు ఉంటాయి. అదే స్కిల్ టెస్ట్. 1 టవర్ క్లైంబింగ్, టవర్ ఎక్కాలి, ఇన్ టైంలో ఎక్కాలి, ఎక్కడ ప్లేస్ చేయమంటే అక్కడే ప్లేస్ అయి ఉండాలి, షార్ప్గా దిగాలి, ఏ విధమైనటువంటి మిస్టేక్స్ లేకుండా షార్ప్గా ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అనేది మెయిన్ కంటెంట్. 2nd వన్ వచ్చేటప్పటికి వైవా రిలేటెడ్గా కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పార్ట్స్ చూపించి, లేదా కొన్ని లైక్ సిటీ పీటీ ఇలాంటి కొన్ని చూపించి వాటికి రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్గా టవర్ అయితే మాత్రం ఎక్కడం మస్ట్గా ఉండాలి. ఈ పవర్ గ్రిడ్ రిలేటెడ్గా మనకి వైవా ఎలా అడుగుతాడు అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మస్ట్ అండ్ షుడ్గా టవర్ ఎక్కాలి. ఇదే జేఎల్ఎం అయితే కనుక జూనియర్ లైన్మెన్, ఏపీ తెలంగాణలో అయితే కనుక పోల్ క్లైంబింగ్ అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి పవర్ గ్రిడ్లో టవర్ ఎక్కితే కనుక ఇక్కడ వచ్చేటప్పటికి పోలు నీట్గా ఎక్కడో రావాలి, అదేవిధంగా దిగడం రావాలి. మీటర్ రీడింగ్ అని ఉంటుంది, సింగిల్ ఫేస్ అండ్ 3 ఫేస్ మీటర్ రీడింగ్స్. ఆ రీడింగ్స్ని ఐడెంటిఫై చేసి ఒక నోట్ మీద రాయాలి. ఇది జేఎల్ఎంకి వచ్చేటప్పటికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. హై స్టడీ సెంటర్ విశాఖపట్నం. For more details, contact. Thank you.